ఈ స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన మొదటి 2 వచనాలను ధ్యానం చేద్దాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని వినుము. 3వ వచనం కూడా ధ్యానం చేద్దాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ గ్రంథమందలి ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక్కడ గమనించినప్పుడు అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అనగా ప్రార్థన చేస్తున్నాడు. తన కష్టము గురించి దేవునికి మొరపెడుతూ ఉంటున్నాడు. తన తండ్రికి తెలియజేస్తూ ఉంటున్నాడు. తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. మనకు బాధ కలిగినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మనము అనేక రకాలైన శ్రమలు ఎదుర్కొనేటప్పుడు మనకి తెలిసిన వారికి మన కష్టములన్నిటిని కూడా మనము చెప్పుకుంటాం. మన కష్టాలు తీర్చేవారికి, మన బాగోగులు చూచేవారికి మన బాధను వ్యక్తపరుస్తాం. ఇక్కడ ఈ భక్తుడి యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు తన యొక్క కష్టమును, తన యొక్క ఇబ్బందిని అతను తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉంటున్నాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నేను చెప్పేది ఒకసారి వినయ్యా. నా కష్టాన్ని విని నా కష్టంలోంచి నాకు విడుదలను కలుగుచ్చి అని మొరపెడుతూ ఉంటున్నాడు. ఈ దినమున ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సహజంగా లోక సామెత ఎంత చెట్టుకు అంత గాలి అని అంటారు. ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటున్నాయి. ఎవరు కలిగే ఇబ్బందులు వారికి ఉంటున్నాయి. అది చిన్న స్థాయి మొదలుకొని పై స్థాయి వరకు వారి వారి స్థాయిలకు తగినట్టుగా అనేక రకాలైన సమస్యలతోనూ, ఒత్తిడితోనూ, భవిష్యత్తు మీద బెంగతోనూ ఈ లోక సంబంధమైన రీతిలో సమస్యలు ఉంటున్నాయి. ప్రతి వారి యొక్క గమ్యము ఏమిటంటే ఈ లోకంలో గొప్పవారిగా ఉండటానికి, ఏ సమస్యలు లేకుండా, ఏ కష్టము లేకుండా వారి జీవనం కొనసాగించటమే. ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదురొడ్డి పోరాడటం అనేది కష్టమైపోతున్న దినాలు. ఆ యొక్క కష్టం నుంచి ఎవరు మనల్ని బాగు చేయగలరు, ఎవరు మనకి విడుదల కలుగు చేయగలరు అని వారి ఎద్దకు పారిపోతున్న సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. అనగా వారి ఎద్దకు వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శ్రమలను ఎదుర్కొనుటకు, ఆ శ్రమలలో నిలబడి జయించటానికి ఆ జయించగలిగిన మనసు లేకుండా పోతూ ఉంటుంది. భయపడిపోతూ ఉంటున్నాం, కృంగిపోతూ ఉంటున్నాం, లేవలేకపోతామేమో అన్న భయం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు,
తను ఎక్కడికి కూరుకుపోయి ఉన్నాడు, ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు అంటే అగాధ స్థలములో నుండి మొరపెడుతున్నాడు. చాలా లోతైన పరిస్థితులకు పడిపోయాడు. భయంకరమైన దుర్భరమైన పరిస్థితులను చూపిస్తుంటుంది అగాధ స్థలములో నుంచి. నువ్వు ఏ స్థలములో పడిపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీ జీవనం నువ్వు కొనసాగిస్తున్నా, ప్రతి స్థలములో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నీకు ఆదరణ చూపించగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలవాడు, నిన్ను ప్రపంచానికి గొప్పగా చూపించగలిగిన వాడు మన తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఆయనది విశ్వాసం ఉంచు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు మేలు చేయవాడుగా ఉంటున్నాడు. అయితే నువ్వు ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. లోకం వైపు చూడకుండా, లోకంలో ఉన్న మనుషుల వైపు చూడకుండా, దేవుడు నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసంతో నువ్వు ఆయన ఎందుకు చూచి నువ్వు నీ జీవనాన్ని కొనసాగించినప్పుడు, నీ పోరాటంలో కొనసాగించినప్పుడు ఆత్మీయంగా నువ్వు బలపడతావు. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. మనము క్రీస్తునందు బలవంతులంగా ఉన్నాం, కానీ బలహీనమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు. బలహీనమైన విశ్వాస జీవితము మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. గాలి చెదరగొట్టబడినట్లుగా, సముద్ర తరంగాలను పోలినట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉండకూడదు. స్థిరత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. అది ఎంత కష్టమైనా, అది ఎంత శ్రమ అయినా మనం ధైర్యంగా నిలబడాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి. దేవునికి వాక్యమును చదివే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునితో సాన్నిహిత్యము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయనతో మాట్లాడగలగాలి, అనగా ప్రార్థించగలగాలి. దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన వినే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు ఆయన. సమస్తమును చక్కబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. తన బిడ్డలను ఆయన చెయ్యి విడవడు ఎడబాయుడు అని రాయబడి ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఒకసారి ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి నమ్మకంగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటున్నాడు. ఒక అన్యాయమైన ఆరోపణ ఎదుర్కొన్నాడు. తాను చేయని పనికి శిక్షను అనుభవిస్తూ జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ యొక్క వ్యక్తి జైలుకి వెళ్ళినా అక్కడ దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్కడ అధికారులందరూ కూడా ఆ వ్యక్తిని బాగా చూసుకోవడం ప్రారంభించారు. ఆ వ్యక్తి పట్ల సానుకూలమైన దృక్పథాన్ని ఇచ్చాడు. కారణం ఏమిటంటే అతను దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, దేవుని కొరకు దేవుని వైపు చూచే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోక సుఖభోగమును విడిచిపెట్టిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు,
దేవుడు నా జీవితాన్ని గమనిస్తూ ఉంటున్నాడు, నా మాటలను గమనిస్తూ ఉంటున్నాడు, నా ప్రవర్తనను గమనిస్తూ ఉంటున్నాడు, నా తలంపులను గమనిస్తూ ఉంటున్నాడు. ఐహికమైన సుఖభోగముల కొరకు, తాత్కాలికమైన సుఖభోగముల కొరకు, ఇంతలో వచ్చే ఆ యొక్క శారీర సుఖముల కొరకు కానీ, ఈ లోకపు ఆశలకు కానీ లోబడక దేవుని కొరకు నీతిగా నిలబడాలి అని ఆశించాడు. ఈరోజు మనం సమాజాన్ని గమనించినప్పుడు ఈ సమాజం అంతా కూడా దేని కొరకు వెంపర్లాడుతూ ఉంటుంది, దేని కొరకు ప్రయాసపడుతుంది మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏలుబడి చేస్తూ ఉంటున్నవి. ఈ లోకం మొత్తము కూడా అపవాది అనేక రకాలుగా ఒక మనిషిని ఆత్మీయ జీవితం నుంచి దూరం చేయటానికి, దేవుని ఎదురు నుండి దూరం చేయటానికి, సహవాసము నుండి దూరం చేయటానికి, ప్రార్థన జీవితం నుండి దూరం చేయటానికి అనేక రకాలుగా ఉచ్చు వేస్తూ ఉంటుంది. పక్షులు పడటానికి వేటగాడు వెళ్తాడు. ఆ వేటగాడు ఆ పొలంలో ఉచ్చు వేస్తాడు. ఉచ్చు వేసి ఎర్రగా కొన్నిటిని పెడతాడు. ఆ పక్షి దూరం నుంచి ఆ ఎర్రను చూచినప్పుడు ఆ ఎర్రను పట్టుకోవడానికి వచ్చి, దొరికింది నాకు ఆహారం అని దాన్ని పట్టుకోవడానికి వచ్చి ఉచ్చును గమనించకుండా ఎర్రను పట్టుకునే క్రమంలో తాను కూడా చిక్కుపోతూ ఉంటుంది, తాను కూడా బలైపోతూ ఉంటుంది, తాను కూడా ఆహారంగా మార్చబడిపోతూ ఉంటుంది. తన ఆహారం కొరకు వెతుక్కుంటూ వచ్చి తానే ఆహారంగా చిక్కుపోతూ ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టేవాడు అపవాదే. సులువుగా పాపంలో పడిపోవటంకు మళ్ళీ అనేక రకాలుగా ప్రోత్సహించేవాడు అపవాది. అపవాది ఈ లోకంలో అన్నింటినీ ఏ విషయంలోనూ ఈ మనిషి దొరక్కపోతాడా అని కనిపెట్టుకుని ఉంటుంది. నువ్వు హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. మన హృదయాన్ని వాక్యము చేత మనం ఎప్పుడు నింపుకోవాలి. వాక్యం అనే ఉదక స్థానము చేయబడుతూ ఉండాలి, శుభ్రపరుచుకుంటూ ఉండాలి మన హృదయాన్ని. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు చేటుకు హృదయము ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే హృదయం గురించిన ఒక మాట వ్రాయబడి ఉంటుంది, హృదయము బహు ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయం ఏమిటంట? బహు ఘోరమైన వ్యాధి కలిగినది. ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన పుడుతుందో దాన్ని జరిగించటానికి ఇష్టపడతాం, దాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మొదట పాపం ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. దాన్ని త్రుంచివేయకుండా ఆ వంతునే ఆ యొక్క పాపాన్ని పెంచి పోషించుకున్నట్లయితే, ఆ ఆలోచన పెంచి పోషించుకున్నట్లయితే ఒక దినాన శరీరానుసారంగా పాపం చేటుకు కారణమవుతుంది. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అగాధపు లోయల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంటుంది, లేవలేని పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది, జారిపోయే పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తుటకు ఆయన సమర్థుడు. ఏ నేరం చేయని ఆ యవనస్తుడు ఈ లోకపు పాపమును చేటుకు ప్రేరేపించబడినప్పుడు దాని నుంచి దూరంగా పారిపోయాడు. ప్రతిఫలంగా చెరసాలలో వేయబడ్డాడు అన్యాయముగా. అయినను దేవుని కొరకు నిలబడుతూ ఉంటున్నాడు, దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. తన నిర్దోషత్వము ఒక దినాన బయటికి వస్తూ ఉంటుంది.
ఒక దినాన తాను ఏ శ్రమల్లో అయితే వెళ్ళిపోయాడో, ఏ శ్రమలకు గురయ్యాడో, ఏ పాపానికి తను దాసుడుగా ఉండకుండా, ఆ పాపానికి లోపడకుండా పారిపోయి తన జీవితాన్ని నీతియుక్తంగా కాపాడుకున్నాడో, ఆ శ్రమల కొలుములో నుంచి, ఆ బాధలో నుంచి ఒక దిన సింహాసనము మీదకి తను వస్తూ ఉంటున్నాడు. ఒక గొప్ప అధికారిగా వస్తుంటున్నాడు. రాజు తర్వాత రాజు అంతటి అధికారమును తాను పొందుకుంటూ ఉంటున్నాడు. మనకందరికీ తెలుసు, ఆ యవనస్తుడి పేరు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపము ఎటు చూసిన భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎంత దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నామంటే, చెప్పసఖ్యము కానీ దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా చిన్న బిడ్డల మీద 5 నెలలు పాప కావచ్చు, 5 సంవత్సరాల పాప కావచ్చు, 80 సంవత్సరాల వృద్ధురాలు కావచ్చు, ఇలా ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఈ లోకంలో శరీరానుసారమైన పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. బహు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే ఆ పరిస్థితులన్నిటిలోంచి విడుదల కలగాలి అని అంటే, దేవుని ఎరిగిన మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుని ఎదుట మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. మన రాష్ట్రం కావచ్చు, మన దేశము కావచ్చు, భయంకరమైన అగాధపు స్థలములోకి కూరుకుపోతూ ఉంటుంది. పాపము చేత పట్టబడి ఉంటుంటుంది. శరీరాశ చేత పట్టబడి ఉంటుంది. పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎటు చూసినా దౌర్జన్యమును చూస్తూ ఉంటున్నాం. ఎటు చూసినా దోపిడీని చూస్తూ ఉంటున్నాం. ఎటు చూసినా కొట్లాటలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆధిపత్యపు పోరును మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ చల్లారిపోతున్న దినాలను మనం చూస్తూ ఉంటున్నాం. మానవత్వం లేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి వారు ద్వేషాన్ని పెంచుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరి మీద ఒకరికి ప్రేమ కాదు కానీ ద్వేషాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు? చూపిస్తూ ఉంటున్నారు. హృదయాలలో ఈ దినాన ఏమైపోయిందంటే వ్యత్యాసం, భయంకరమైన వ్యత్యాసాన్ని మనుషుల పట్ల మనం చూస్తూ ఉంటున్నాం. క్రోధాన్ని చూస్తూ ఉంటున్నాం. ఎంతటి భయంకరమైన క్రోధాన్ని చూస్తుంటున్నామంటే, కొట్టడము, తిట్టడము, ఇదివరకు తిట్టేవాళ్ళు చేసుకోవటం చాలా కష్టమయ్యేది. మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మాట్లాడుకోవటం లేదు, చంపుకుంటున్నారు. ఇదివరకు పెద్దలు కూర్చొని మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళిద్దరికి గిట్టలేదనుకోండి, మాట్లాడుకోవడం మానివేసేవాళ్ళు. కానీ ఆ పాపం ఏం చేస్తుంటుందంటే హృదయంలో ద్వేషాన్ని పెంచి వేస్తూ ఉంటుంది. అందుకే దేవునికి వాక్యము స్పష్టంగా తెలియజేసింది, ఎవరైనా నీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లయితే, నీ సహోదరులు నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే కోపపడి కానీ పాపం చేయకు. ఆ యొక్క కోపము సూర్యుడు అస్తమించే లోపు దానిని నీ హృదయం నుంచి తీసివేసి సమాధానపడుము అని అంటున్నాడు. కారణం ఏమిటి? ఎప్పుడైతే మన హృదయంలోకి ఒక వ్యక్తి పట్ల ద్వేషం అనేది వస్తుందో, ఆ ద్వేషాన్ని మన హృదయంలో పెంచి పోషించుకొని ఆ వ్యక్తి పట్ల కోపాన్ని, క్రోధాన్ని పెంచి పోషించుకొని ఒక దినాన ఆ వ్యక్తి మీద దాడి చేసేంత వరకు వెళ్తుంది.
ముందు ఎక్కడ పాపం మొదలవుతుందంటే హృదయంలో మొదలవుతూ ఉంటుంది. ఆ హృదయంలో మొదలయ్యే పాపాన్ని ఆ మొదట్లోనే త్రుంచి వేసుకునే కృపను దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. ముందు హృదయంలో పుట్టిన ద్వేషము చివరిగా ఆ వ్యక్తిని కొట్టడానికి, ఆ వ్యక్తిని చంపటానికి దారితీస్తూ ఉంటుంది. నరహత్య చేయకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు అదే నరహత్యను మనము మన రాష్ట్రాల్లో, దేశంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనిషి యొక్క ప్రాణానికి విలువ లేని పరిస్థితిని తీసుకొని వస్తుంటున్నాం. నా ప్రాణము, మన కుటుంబస్తుల ప్రాణాలే ముఖ్యమైనట్లుగా మారిపోతూ ఉంటుంది. ఎదుటివారి కుటుంబాలు కాదు అన్నట్లుగా మారిపోయిన సమాజంలో మనం ఉంటున్నాం. ఎదుటివారు మనుషులన్న సంగతిని మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇది అగాధమైన పరిస్థితి, ఇది పడిపోయిన పరిస్థితి, మనిషి జారిపోయిన పరిస్థితి, దిగజారిపోతున్న పరిస్థితి. ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఆ దిగజారిపోయిన మనస్తత్వాన్ని, దిగజారిపోయిన ఆ యొక్క హృదయాన్ని మార్చగలిగిన వాడు మన దేవుడు. ఆయనకు మొరపెట్టాలి. ఆయనకి మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి, మన సహోదరుల గురించి ఆయనకి మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. కన్నీరు కాచే వ్యక్తులుగా మనం ఉండాలి. హృదయ అంతరంగాలను శుద్ధీకరించగలిగిన వాడు, తన యొక్క రక్తము చేత మనకు పాప క్షమాపణ ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభువారు. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలబడగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరి యొద్ద క్షమాపణ దొరుకుతుంది? దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆ యొక్క హృదయంలోకి పశ్చాత్తాపం కలిగి ఎవరైతే వస్తారో వారికి ఏం కలుగుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మరొక వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుని యొక్క ఉగ్రత దినమందు నీ హృదయము మార్పు చెందినదిగా కఠినమైన మనస్తత్వం కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు ఏం చేయబడతావంటే నీకు నీవే ఉగ్రత కొని తెచ్చుకుంటావు. ప్రతి మనిషి తాను చేసే ప్రతి పనికి ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వు మనుషుడా, నువ్వేది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. కాబట్టి అగాధమైన దుర్భరమైన పరిస్థితుల్లో జారిపోయిన మనకు జీవితాలను లేవనెత్తి బాగు చేయగలిగిన వాడు, నేను రక్షించగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ బాధల్లోనో కష్టంలోనో దుఃఖంలోనో నీకు ఓదార్పునిచ్చగలిగిన వాడు, నీ జీవితము దారి తప్పిపోతే, నీ జీవితము అసూయ ద్వేషము కలహముతో
నిండిపోయి ఉన్నట్లయితే, జారిపోయి ఉన్నట్లయితే దాని నుంచి నేను లేవనెత్తగలిగిన వాడు మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని కలిగి ఉంటున్నారేమో, అసూయ కలిగి ఉంటున్నారేమో. మన జీవితము ఎంతగా దిగజారిపోయి ఉంది అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు చంపుకునేంతగా వెళ్ళిపోతూ ఉంటున్నాము. ఎంత భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. దేవునికి వాక్యము తెలియజేస్తుంది, నరహత్య చేయకూడదు అని ఉంటుంది. వ్యర్థుడా అని నువ్వు పిలవకూడదు అని చెప్తుండే దేవుని యొక్క మాట. వ్యర్థుడా అనటమే దేవునికి మాట అని అంటున్నాడు. హత్యతో సమానం ఉంటున్నాడు. దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నట్లయితే మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్నవారికి, ఈ సమాజంలో ఉన్నవారికి ఈ మాట ఎంత ప్రయోజనకరంగా ఉంటాయి. ఏ వ్యక్తిని ఒక వ్యక్తి కించపరచకుండా, ఇష్టానుసారంగా మాట్లాడకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా తన నోటికి కళ్ళం పెట్టుకుంటాడు. దేవుని యొక్క వాక్యము విలువ తెలిసిన వాడు, బైబిల్ గ్రంథం యొక్క విలువ తెలిసిన వ్యక్తి తన యొక్క నోటికి కళ్ళెము పెట్టుకుంటాడు. యేసు ప్రభువు గురించి తెలిసిన ప్రతి వ్యక్తి జాగ్రత్తగా తన నోటిని అదుపులో ఉంచుకుంటాడు. ద్వేషాన్ని క్రైస్తవుల మీద ఏం చేయడు, వెలగక్కడు. అనేక మంది దేవునికి వాక్యం తెలుసు, చదువుతూ ఉంటారు, కానీ క్రైస్తవ్యం మీద విషయాన్ని వెలగక్కుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాక్యాన్ని వారు అర్థం చేసుకోరు. వాక్యంలో ఉన్న శ్రేష్టమైన నిన్ను క్షమించగలిగిన మాటలను జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి వాని క్రియలకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవుడు నేను క్షమించాలి అని అంటే ఆయన కనిపెట్టి చూచిన ఎవడు కూడా ఆయన ఎదుట నిలబడలేడు. ఈ నోటికి కళ్ళెము వేసుకోవాలి. నిష్టానుసారంగా మాట్లాడకుండా నోటికి కళ్ళెము వేసుకొని వాక్యంలో ఉన్న వాక్యమైన దేవుని నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని ఎదుట క్షమాపణ దొరుకుతుంది అని తెలిసి ఆయన భయభక్తులు కలిగి ఆయన ఎదుట నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను క్షమించి నిన్ను తన రాజ్యములకు వారసునిగా చేస్తాడు. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జీవంనిచ్చే దేవుని ఎద్దుకు రండి. నీ ప్రవర్తన మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించండి. తద్వారా అనేక మంది క్రీస్తువులు ప్రేమించగలిగిన మనసు మనకు వస్తుంది, క్షమించగలిగిన మనసు మనకు వస్తుంది, పాపానికి దూరంగా పారిపోయే మనసు మనకు వస్తుంది. తద్వారా జీవితంలో ఉన్నతమైన స్థలంలోకి మనల్ని దేవుడు నడిపిస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. దేవా, ఇంతవరకు నీ కృప చేత మీరు మాట్లాడారు. దేవా, ఈ యొక్క మాటలు వింటున్న నీ బిడ్డలకు హృదయాల్లో ఈ వాక్యమును ఆలోచింపచేయనట్లుగా కృప దయచేయండి. దేవా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలిగిన మనస్సును మీరు దయచేయండి. మా రాష్ట్రమును, మా దేశమును సంరక్షించండి. భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నామయ్యా. అగాధపు లోయలోకి మనిషి యొక్క జీవితము పతనమైపోతుంటుందయ్యా.
మానవత్వం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నాము. ఒకరి మీద ఒకరు ఆధిపత్యపు పోరుకుపోయి తండ్రి ప్రభా దేవా సమాజాన్ని వేరుపరిచే వ్యక్తులుగా మారిపోయామయ్యా. ఐక్యత లేని వ్యక్తులుగా మారిపోయాము. పైకి తండ్రి ప్రభా ప్రేమ కలిగినట్లుగా మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటున్న ప్రజల మధ్య మేము ఉంటున్నామయ్యా. దేవ ప్రేమతో మా హృదయాలను, ప్రేమతో నీకు వ్యతిరేకంగా ఉన్న బిడ్డల యొక్క హృదయాలను మీరు మార్చమని ప్రభా ప్రార్థన చేయొచ్చు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని సంరక్షించమని నీ కృప చేత వద్దులు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మికమైన సహవాసము ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు కింద ఇవ్వబడుతున్న నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు.